రాజకీయాల్లో 2+2 4 ఎప్పుడు కాదు. జనాలను నమ్ముకుని జనం మధ్య ఉంటే ఖచ్చితంగా పరిస్థితులు తారుమారయ్యే అవకాశం ఉంటుంది. పట్టుదల శ్రమ ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఇక విశాఖ ఉత్తర విషయానికి వస్తే ఈసారి పోటీ రసవత్తరంగా మారింది. ఏ పార్టీకి ఏ మేరకు అవకాశం ఉంది, ఈసారి గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి? వాచ్ దిస్ స్టోరీ. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇద్దరు రాజుల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోంది. ఒకరు వైసీపీ అభ్యర్థి కేకే రాజు కాగా, మరొకరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన విష్ణుకుమార్ రాజు. గత ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావుపై అతి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఓడిపోయిన దగ్గర నుంచి ప్రజల మధ్య ఉన్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూ పలు అభివృద్ధి పనులు చేస్తూ మున్ముందుకు సాగుతున్నారు. ఆయన ఉన్న వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉండటం ఒక ప్లస్ పాయింట్ అయితే, నియోజకవర్గ అభివృద్ధికి ఆయన తన వంతు కృషి చేయడం ఇంకో రకంగా కలిసొచ్చే అంశం. ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉంటూ వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించేలా చేయడం, కీలక సమస్యల పరిష్కారంలో కృషి చేయడం, ఇవన్నీ కేకే రాజు పట్ల ప్రజల ఆదరాభిమానాలు పెరగడానికి కారణమయ్యాయి. 2014లో కూటమి అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు గెలిచారు. అప్పుడు బీజేపీ కేంద్రంలోనే, మిత్రపక్షం టీడీపీ రాష్ట్రంలోనూ అధికారంలో ఉంది. అయినా నియోజకవర్గానికి ఏదైనా ప్రత్యేకంగా చేశారు అంటే లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంజూరైన టిడ్కో ఇళ్ల కంటే మూడింతలు ఎక్కువ దరఖాస్తులు తీసుకోవడం తమను మభ్యపెట్టడమేనని స్థానికులు మండిపడుతున్నారు. కొండ ఏటవాలు ప్రాంతాల ప్రజల సమస్యలు తీర్చడంలోనూ, కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ విష్ణుకుమార్ రాజు విఫలమయ్యారంటున్నారు. మరోవైపు తెలుగుదేశం, జనసేన పార్టీ శ్రేణులు సహకరించే పరిస్థితి లేదు. దీంతో ఫ్రస్ట్రేషన్ గురవుతున్న విష్ణుకుమార్ రాజు వైసీపీ మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్రమైన ఇరకాటంలో పడిపోయారు. తర్వాత నాలుగు కరుచుకొని తానేం అలా మాట్లాడలేదంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. విశాఖ ఉత్తర నుంచి 2014లో గెలిచిన విష్ణుకుమార్ రాజు కానీ, ఆ తర్వాత 2019లో టీడీపీ తరపున గెలిచిన గంటా శ్రీనివాసరావు కానీ నియోజకవర్గ సమస్యలు పట్టించుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ నియోజకవర్గాలను మార్చడమే పనిగా పెట్టుకున్న గంటా శ్రీనివాసరావు ఈసారి ఉత్తర నియోజకవర్గం ప్రజలకు ముఖం చాటేసి భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఉత్తర నియోజకవర్గం ప్రజలంతా అసలు ఎందుకు గంటా శ్రీనివాసరావుకు ఓటు వేసి గెలిపించామా అన్న భావనలో పడిపోయారు. ప్రజల మధ్య ఉండే నాయకుడిని, నిత్యం అందుబాటులో ఉండే నాయకుడిని గెలిపించుకోవాలన్న ఆలోచనతో ఉత్తర నియోజకవర్గం ప్రజానీకం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక కేకే రాజు విషయానికి వస్తే 2019లో ఓటమి పాలైన మొదటి రోజు నుంచి ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఇక వైసీపీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కూడా ఈసారి ఎన్నికల్లో కేకే రాజుకు అదనపు లాభంగా మారుతున్నాయి. ధనవంతులు, మధ్యతరగతి ప్రజానీకం, పేదలు, బడుగు బలహీన వర్గాల ఓటర్లు ఎక్కువగా ఉండే ఉత్తర నియోజకవర్గంలో ఖచ్చితంగా వారి ఓట్లే కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ చేరుతున్న వేళ వీటి ప్రభావం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉంది. మరోవైపు కూటమి అభ్యర్థిగా చెప్పుకుంటున్న విష్ణుకుమార్ రాజుకు తెలుగుదేశం, జనసేన శ్రేణులు అంతగా సహకరించకపోవడం పెద్ద మైనస్గా చెప్పుకోవాలి. రెండు 2014 పరిస్థితులను బేరీజు వేసుకుని లెక్కలేసుకుంటున్న బీజేపీ అభ్యర్థికి ఈసారి చేదు అనుభవాలు తప్పవేమో అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరి ఎన్నికల పోలింగ్ తేదీ నాటికి తనకు అనుకూల పరిస్థితులను కేకే రాజు ఎలా వినియోగించుకుంటారన్నది వేచి చూడాల్సిందే.